నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈరోజు ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ అనేది ఇందిరా పార్కులో ఆల్ పార్టీస్కి సంబంధించి అంటే ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఆల్ పార్టీస్ కూడా మద్దతు తెలుపుతూ ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు కాబట్టి నిజంగానే మరి వీళ్ళు దాని మీద ఏం మాట్లాడుతారో వాళ్ళు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో విజయ్ గారు, ఇప్పుడు నిజంగానంటే ఆయన అరెస్ట్ అనేది ఒక రకంగా రాజకీయ కుట్రగా భావిస్తూ మీరు ఆల్ పార్టీస్ మద్దతు కూడగలుపుకుని ఇండియా కూటమికి సంబంధించి మీరు ప్రొటెస్ట్ కార్యక్రమం చేపట్టారు. ఏంటి అసలు నిజంగానే మరి ఆయన అరెస్ట్ ఏ విధంగా చూస్తారు మీరు? నేను ఒకటి మీకు చెప్పదలుచుకుంటున్నాను. ప్రజలకి ఇప్పటివరకు తెలిసింది అరెస్ట్ రాజకీయ కుట్ర అని. ఇది అరెస్ట్ కోసం చేసిన రాజకీయ కుట్ర కాదు, అతన్ని చంపడానికి చేస్తున్న రాజకీయ కుట్ర. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే గత 5-7 రోజులుగా తన షుగర్ లెవెల్స్ అనేవి 24/7 ట్రాక్ అవుతూ ఉంటాయి. ఆ ట్రాక్ అవుతుంటే అతను పడుకున్న టైంలో, అరవింద్ కేజ్రీవాల్ పడుకున్న టైంలో అతని షుగర్ 50 కంటే కిందికి పోయింది. ఒక మనిషికి పడుకున్న టైంలో షుగర్ 50 కంటే కిందికి పోతే అతను కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కేవలం అరెస్ట్ కోసం చేసిన పని కాదు. ఎలాగోలాగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతని, మా లీడర్ని, ఢిల్లీ ముఖ్యమంత్రిని, అది ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఉన్న లీడర్ని చంపడానికి చేస్తున్న ప్రయత్నంగా మేము భావిస్తున్నాం. నిజంగానే మరి నిజంగా ఆయనకి సంబంధించి ఈ అరెస్ట్ మీరు నిజంగా నిరసన కార్యక్రమం చేపట్టారు కూడా ఆల్ పార్టీస్ మద్దతు కూడగట్టుకున్నారు ఈరోజు. సో ఏంటి అంటే మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఏ విధంగా ఫైట్ చేయబోతున్నారు? ఇప్పుడు ఆల్ పార్టీస్ అనేది మేమేదో ఇక్కడ వచ్చిన పార్టీలు లేదా కాంగ్రెస్ కానివ్వండి లేదా ఏ పార్టీ కానివ్వండి మేము వాళ్ళతో ఏమన్నా కూటమి పెట్టుకున్నామని కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పొలిటికల్ పార్టీస్ ఏకమయ్యాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తో పొత్తు లేకుండా పంజాబ్లో ఎదుర్కొంది, కానీ అదే ఢిల్లీలో బీజేపీని ఓడించడానికి పొత్తు చేసుకుంది. కాబట్టి ఇదేదో మా పొలిటికల్ పార్టీస్ మధ్య పొత్తు కాదు, దేశాన్ని కాపాడడానికి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నమ్ముతున్న పార్టీలు ఏకమై చేస్తున్న పోరాటం. కాబట్టి ఇది కేవలం ఒక రాజకీయ కోణంలో కాదు, ఇది దేశాన్ని కాపాడడానికి జరుగుతున్న పోరాటం అనే కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ గారు కూడా ప్రధాన నిందితుడని చెప్పేసి జైల్లో పెట్టడం జరిగింది. సో నిజంగానే మరి దాని మీద కేసు ప్రూవ్ అయ్యి చేస్తేనే కదా ఈ అన్ని కార్యక్రమాలు జరిగేది. మరి ఎందుకు మీరు దాన్ని ఇంకా మేము అడుగుతున్న ప్రశ్న అదే. ఇప్పుడు నేను చెప్తానండి, ప్రధానమంత్రి చాలా అవినీతి పరుడు, అతన్ని అరెస్ట్ చేయండి అంట. చేస్తారా? ఈడీ సిబిఐలు చేస్తుందా? చేయదు. ఎందుకు? ఆధారాలు లేవు కాబట్టి. మేము మన ఈడీ కోర్టు, హైకోర్టు అడిగింది కూడా అదే. మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, ఎందుకు ఇన్ని రోజులు జైల్లో పెడుతున్నారు అని ఈడీ చేసిన ఛార్జ్ షీట్ పైన ఈడీ కోర్టు, హైకోర్టు బెయిల్ ఇచ్చాయి. వీళ్ళు ఏం చేశారు? ఈడీ బెయిల్ వచ్చేసింది, వెళ్ళి సిబిఐ ఛార్జ్ షీట్ అప్లై చేసింది. అంటే ఒక ఇన్స్టిట్యూషన్ పోతే ఇంకో ఇన్స్టిట్యూషన్ ఈడీ వాడుకొని 6 నెలలు గడిపేశారు. ఇప్పుడు సిబిఐ వాడుకొని 6 నెలలు గడిపేస్తారు. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ని పంపిస్తారు. వీళ్ళు మన కాన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్స్ ఈడీ, సిబిఐ, ఐటీని చెంచాల్లాగా, వాళ్ళ చేతుల్లో ఉన్న చెంచాల్లాగా వాడుకుంటూ తమ పొలిటికల్ రెలవెన్స్, తమ పొలిటికల్ ఆపోనెంట్స్ పైన కేసులు పెట్టి చేస్తున్న పోరాటం ఇది. ఎలాంటి ఆధారాలు లేవు. ఆధారాలు ఉన్నాయి అంటే శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి వీళ్ళు 50 కోట్లు ఎలక్టోరల్ బాండ్ రూపంలో ముడుపులు ఇచ్చారు. అదే ఒక ఏకైక ఆధారం. ఆ ఆధారాన్ని బేస్ చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేయండి. వాళ్ళకేమో డబ్బులు తీసుకొని బెయిల్ ఇస్తారు. ఎలాంటి ఆధారాలు లేని అరవింద్ కేజ్రీవాల్నేమో తన ప్రాణాలని కైసం తెగించి పోరాడుతున్న అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పడిపోతున్న, కోమాకి వెళ్ళే ఛాన్స్ ఉన్నా మీరు అరెస్ట్ చేసి లోపల పెడతారు. ఇది ఎక్కడ? మనీష్ సిసోడియా కావచ్చు, సీతక్క, ఏదైతే మన కవిత కావచ్చు, అదేవిధంగా మన కేజ్రీవాల్ గారు, వీళ్ళందరికీ సంబంధించి పెద్ద లెవెల్లో లిక్కర్ స్కామ్ జరిగిందనే ఉద్దేశంతోనే వీళ్ళు జైల్లో పెట్టడం జరిగింది. ఆధారాలు ప్రూవ్ చేసుకోమని చెప్తారు కదా, మరి మీరేం ప్రూవ్ చేసుకోలేదు? మేము ఎక్కడండి ప్రూవ్ చేసి? ఇప్పుడు నేను అంటానండి, మీరు తప్పు చేశారు అంటాను, ప్రూవ్ చేయాల్సింది ఎవరు? మీరా, నేనా? నేను కదా. ఆరోపణ వేసిన వాళ్ళు కదా ప్రూవ్ చేయాల్సింది. ఆరోపణ వేసింది ఈడీ, సిబిఐ. వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఒక స్కామ్ జరిగింది అంటే పైసలు, డబ్బులు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాయి, ఆ వెళ్ళిన దాని ప్రూఫ్ ఇది అని ఒక ప్రూఫ్ కూడా చూపించలేకపోతున్నారు కదా. మరి ఎందుకు ఈడీ, ఎందుకు సిబిఐ, ఎందుకు ఇంత పెద్ద పెద్ద వేతనాలు తీసుకొని ఎందుకున్నారు అధికారులు? పని రాదా? పని రాకపోతే రాదు, మాకు అతను తప్పు చేయలేదని బెయిల్ ఇవ్వండి, వదిలేయండి. బెయిల్ ఇచ్చింది కూడా ఆర్డర్ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక హైకోర్టు అనేది బెయిల్ ఇస్తుంది. బెయిల్ ఇచ్చిన వెంటనే ఆర్డర్ కాపీ వచ్చాక ఆ ఆర్డర్ కాపీ తీసుకొని వీళ్ళు స్టే తెచ్చుకోవాలి. అలాంటి ఈడీఐ వాళ్ళ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. బెయిల్ వచ్చింది హైకోర్టు నుంచి, ఆర్డర్ కాపీ రాకముందే సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంది. అంటే వాళ్ళ ఆతృత చూడండి మీరు. ఎట్టి పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ బయటికి రాకూడదు. ఈడీతో చేసాం, బెయిల్ వచ్చింది, ఇప్పుడు సిబిఐని పంపిస్తాం. జైల్లో ఉన్న అతన్ని వెళ్ళి సిబిఐ అరెస్ట్ చేసింది. ఇది ఎక్కడిది? ఎంత ఘోరం అండి ఇది. జైల్లో ఉన్న ఆల్రెడీ అరెస్ట్ అయిన అతన్ని వెళ్ళి అరెస్ట్ చేస్తారా?
అంటే మీ ఉద్దేశం ఇప్పుడు కక్షపూరితంగా జరుగుతున్నటువంటి రాజకీయ కుట్ర 100% బీజేపీకి లొంగని వంగని ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ, ఒక్క మినిస్టర్ కూడా అమ్ముడుపోలేదు ఇన్ని రోజులు. మా పార్టీని కూల్చేయాలని సాయశక్తిలో ప్రయత్నిస్తున్నా, వాళ్ళ వల్ల కావట్లేదు. వాళ్ళ ఉనికిని మేము ప్రశ్నిస్తున్నాం, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఏదో ఒక రోజు మాతోనే వాళ్ళకి ముప్పు ఉందని తెలిసి వాళ్ళు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటూ మా పార్టీని కంప్లీట్గా వైప్ ఆఫ్ చేద్దామని చేస్తున్న ప్రయత్నాలు. ఒక ఢిల్లీ తప్పితే మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా మీ పార్టీ అంతగా ప్రాచుర్యం పొందలేకపోతుంది. కారణం ఏంటంటే ఎందుకు మీకు తెలుసా? పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ఉంది. గుజరాత్ ఏదైతే మోడీ గఢ్ అంటారో, ఇది నా అడ్డా అని మోడీ అమిత్ షా చెప్పుకుంటారో, అక్కడ 15% అసెంబ్లీ ఎలక్షన్లో ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి పడ్డాయి. 5 ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నారు. గోవాలో 2 ఎమ్మెల్యేలు 7% ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ షేర్ ఉంది. గత 10 ఏళ్లలో ఎప్పుడూ జరగని మన స్వతంత్ర భారతదేశంలో 10 ఏళ్లలో నేషనల్ పార్టీ దర్జా పొందిన ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పుడు మన నేషనల్ లెవెల్లో ఉన్న నేషనల్ పార్టీస్ ఓన్లీ 4 ఉన్నాయి. దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి. సో ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ పొలిటికల్ స్టార్టప్ ఇన్ ద కంట్రీ. ఎట్లయితే మన కంపెనీస్ స్టార్టప్స్ అంటాయో అట్లా మాది ఒక పొలిటికల్ స్టార్టప్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్. సో రేపొద్దున ఆమ్ ఆద్మీ పార్టీ హైదరాబాద్లో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు పోరాడుతుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తాం, గెలిచి చూపించి అన్ని స్థానాల్లో. ఇంకా 1.5 year ఉంది జిహెచ్ఎంసీ ఎలక్షన్కి. జిహెచ్ఎంసీ ఎలక్షన్లని, లోకల్ ఎలక్షన్లని అసలు లెక్క చేయకుండా జస్ట్ వాళ్ళ సత్తాన్ని చాటుకునే ఎలక్షన్లుగా వాడుకుంటున్నారు మన రాజకీయ పార్టీలు. ఇప్పుడు మేయర్ చూస్తున్నారు మీరు, ఏ పార్టీ టికెట్ పైన గెలిచారు? మేయర్ బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్కి 2 కార్పొరేటర్లు కూడా లేదు. అలాంటిది మీరు మేయర్ పెట్టుకుంటారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి పోయి బీజేపీలో చేరి ఆయన సీఎం అయితే ఒప్పుకుంటారా? 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీలోకి రేవంత్ రెడ్డి చేరి సీఎం అయితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మరి అలాంటిది కార్పొరేషన్లో ఎందుకు జరుగుతుంది? మీ ఇష్టం వచ్చినట్టు మీరు జనాలను కొనుక్కోవచ్చు. 2 కార్పొరేటర్లకు మించి లేని కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి మేయర్ అవ్వచ్చు. కాబట్టి వీటన్నిటిని ప్రశ్నిస్తాం, జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో పోరాడతాం. అదే చెప్తున్నాము, కాంగ్రెస్ మద్దతు ఎందుకు కూడగట్టుకున్నాం మేము? ఎందుకంటే రాజ్యాంగాన్ని కాపాడాలి, బీజేపీని ఎదుర్కోవాలి. తిరిగి ఇప్పుడు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పైన పోరాడతాం. ఇప్పుడు రాబోయే 5 నెలల్లో ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ తమకు తాము కంటెస్ట్ చేస్తుంది, మేము కంటెస్ట్ చేస్తున్నాం. మీరు ఇక్కడ మా రిలేషన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. అదేదో వైఎస్ఆర్సీపీ లాగా టీడీపీని ఎదిరిస్తాను, బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకుంటానని అనట్లేదు కదా. మేము పోరాడతాం కాంగ్రెస్తోని. కానీ మేము పోరాడాలంటే దేశంలో రాజకీయ వ్యవస్థ అనేది ఒకటి ఉండాలి కదా, ఎలక్షన్లు జరగాలి కదా. దొంగగా అందరినీ లోపలేస్తూ పోతే మేము ఎవరితో పోరాడాలి? పోరాడేది కాంగ్రెస్తోనే, పోరాడేది బీజేపీతోనే. కానీ కాంగ్రెస్ ఎప్పుడు దేశానికి ఇలాంటి ముప్పు రాలేదు. ప్రస్తుత కాలంలో మేము దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునే పార్టీస్ అన్నిటిని సపోర్ట్ కోరుతున్నాం. ఒకవేళ నిజంగానే మరి కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే ఏంటి నెక్స్ట్ మీ ప్లాన్ ఎలా ఉండదు? మా ప్లాన్, మా ప్రోగ్రామ్, మా ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఉద్రిక్తం చేస్తాం. ఇంకా బీజేపీ పైన బీజేపీ ముట్టడి, ఆఫీస్ ముట్టడి చేస్తాం. ఎంతమందిని జైల్లో పంపిస్తారో పంపించండి, మేము మాత్రం పోరాడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.